ప్రేమ సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, సర్వ సృష్టమును నోటి మాటతో సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనలను తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఆయన మన యొద్ద నుండి కోరుకునే ఒకే ఒక కోరిక, అది ఆజ్ఞ ఏమనగా మనం ఆయనని పూర్ణ శక్తితో ప్రేమించాలని, పూర్ణ ఆత్మతో ప్రేమించాలని, పూర్ణ హృదయముతో ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయన అసంపూర్ణమైన కార్యములు చేసేవాడు కాదు. ఆయన అసంపూర్ణమైన ప్రేమను కోరుకునేవాడు కాదు. అచంచలమైన, అమోఘమైన, అతి సంపూర్ణమైన, విస్తారమైన ప్రేమను మనం ఆయన ఎడల కనపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. కారణం, ఆయన కూడా మన ఎడల అంత విస్తారమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక ఆయన ఎలాంటి ప్రేమను మన మీద కురిపిస్తున్నాడో అలాంటి ప్రేమానురాగాలని మనమును ఆయన ఎడల కనపరచాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. నిత్యముగా ఆయన కోరిక మనలో సఫలీకృతంగా మార్చబడి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మన ప్రభువుని ప్రేమించే ఆ ఉన్నతమైన కృప, ఆ ఉన్నతమైన ప్రేమను పరిశుద్ధాత్మదేవుడు మన హృదయములలో కుమ్మరించును గాక. ఆమె. దేవుని ప్రియులారా, ఈ రోజున చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు. మంచిదే. దావీదు కానీ అనేక మంది భక్తులు కానీ మేము దేవుణ్ణి ప్రేమించుచున్నామన్న సాక్ష్యం కూడా చెప్పారు. అయితే దేవుణ్ణి ప్రేమించుచున్నాము అన్న వారి జీవితంలో ఉండవలసిన గుణగణాలేంటి అని వాక్యంలో చదివితే ఒక 3 సత్యాలను మనం ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుందాం. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, చెడుతనమును అసహించుకునుడి అని వాక్యంలో రాయబడి ఉన్నది. మొదటి మాట. దేవుని ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమించుచున్నామంటే ఇక లోకముతో పాపముతో జోలి ఏమీ లేకుండా ఈ లోక సంబంధమైన ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును ద్వేషించి మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. యోబు ఊజు దేశంలో గొప్పవాడు. అయితే ఎందుకు అతడు అంత గొప్పవాడయ్యాడు అంటే తాను తన దేశంలో తన కనుల ఎదుట చెడుతనమును అసహించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని అన్నాడు కదా. ప్రేమించిన దావీదు ఏం చేశాడు తెలుసా? 101వ కీర్తనలో ఇలాగంటున్నాడు, యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించుచున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఏ దుష్కార్యము నా కనుల ఎదుట ఉంచుకొనను, ఇలాగా నేను అహంకారులైనా దుష్టులనైనా నేను సహించను అని ఇలాగా 101వ కీర్తనలో తను వ్యక్తిగత దేవుని ప్రేమించుచున్నందుకు ఆయన చేస్తున్న పనులన్నిటిని చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, మొట్టమొదటిగా మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? దేవుని ప్రేమిస్తున్నప్పుడు పాపాన్ని, దేవునికి అసహ్యమైన చెడుతనాన్ని, దేవుడికి ఇష్టం లేని అసహ్యమైన కార్యములన్నింటినీ ద్వేషించి ప్రతి నిత్యము అది మన శరీరం అందైనా, మన తలంపులు ఎందైనా, మన హృదయం నందైనను ప్రత్యక్షపరచబడుకున్నట్లుగా దానిని మనం సంహరించాలి. ఇది దేవుడిని ప్రేమించే వారిలో ఉండే మొదటి లక్షణం. 2వ గుణగణాన్ని మనం గమనిస్తే, యెహోవాను ప్రేమించేవారు ఆయన నిత్యము మహిమపరచబడును గాక అని అంటారంట. దేవుని ప్రియులారా, మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఏమని? మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, ఈ సర్వ సృష్టి ఆయన ద్వారానే చేయబడింది కదా, మనము దేవుని పోలికే కదా, మనల్ని పోషించుచున్నది, మనల్ని సంరక్షించుచున్నది, మన కొరకు విలువైన ప్రాణమును పెట్టింది, మన పాపములన్నిటి క్షమించింది, మన ఎడల ఎన్నో విస్తారమైన కార్యములు చేసింది మన ప్రభువైన యేసుక్రీస్తే కదా. అయితే ఆయన నిత్యము మహిమపరచబడాలని మనం నోటితో ఒప్పుకోవాలి. ప్రతి నిత్యము ఆయన్ని స్తుతించాలి. ప్రతి నిత్యము ఆయనకు కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. కృతజ్ఞతా స్తుతులతో, కీర్తనలతో ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన స్తుతిని మన నోట బహు విస్తారంగా ప్రకటిస్తే అదే 2వదిగా ఆయనను ప్రేమించుచున్నామనటానికి నిదర్శనం. 3వ మాటను మనం గమనిస్తే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాలలో ఆయన తన శిష్యులతో ఇలాగ చెప్తా ఉన్నాడు. ఏమని? ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట విని నా మాటను గైకొనును, వాడు నా ఆజ్ఞలను గైకొనును అని అంటూ ఉన్నాడు. ఇదే మాట యోహాను గారు తన పత్రికలో రాస్తూ అంటున్నాడు. యెహోవాను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అంటున్నాడు. అవును దేవుని ప్రియులారా, ఈ రోజున మేము యేసయ్యను ప్రేమిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, విస్తారమైన పరిచర్య చేస్తున్నాం అని అంటారు. అయితే వాక్యంలో రాయబడిన మాట, యెహోవాను దేవునిని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞల్ని కైకుంటాడు. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే? యేసుక్రీస్తు శిష్యులకి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞ. దేవుని ప్రియులారా, ఈ రోజున సహోదరుల్ని ప్రేమించే ఆ మనస్తత్వం చాలా మందిలో కరువైపోయింది. సహోదరుల మీద ద్వేషం, పగ, ఈర్ష్య, కక్ష, కలహం, మత్సరం,
ఇలాగ ఎన్నో రకములైన శరీర సంబంధమైన స్వభావాలతో ప్రేమ లేకోకుండా ప్రేమించుచున్నాము అని పైకి చెప్పుకుంటూ లోపల అమితమైన దుష్టత్వంతో నింపబడిన వారై ఉన్నాడు. అయితే భక్తుడైన యోహాను ఇలాగ అంటున్నాడు తన పత్రికలో, ఏమని తెలుసా? నీ ఎదుట కనపడే సహోదరుని నీవు ప్రేమింపుని ఎడల కనపడని దేవుని నీవు ఎలా ప్రేమించగలవు? నీవు అబద్ధికుడివి, నరహంతకుడివి అంటున్నాడు. దేవుని ప్రియులారా, మెట్టుకు కొరింథీ పత్రికలో పౌలు గారు సహోదరుని ప్రేమించు వానిలో ఉండవలసిన గుణగణాలన్నీ చెప్తున్నాడు. ఒకసారి మీరు దానిని ధ్యానించండి. నిశ్చయముగా మనం యేసుని ప్రేమిస్తున్నాం కదా, ఆయనని ఎలాగ ప్రేమిస్తున్నామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించి ఆ ప్రేమ వలన జరిగే ప్రతి కార్యక్రమాన్ని మన శరీరం ముందు మనం కనపరచచ్చు ఆయనని ప్రేమించుచున్నాము అన్నందుకు ప్రత్యక్ష సాక్షిగా మనం నిలబడి ఆయన రాకుడు కొరకు మనం సిద్ధపడతాము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పించిన ఒక శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రం. మిమ్మల్ని సంపూర్ణమైన ఆత్మతో, హృదయముతో, వివేకముతో, బలముతో, శక్తితో ప్రేమించే కృప మాకు ఇవ్వండి. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా చెడుతనమును అసహించుకుంటూ మీ నామమును ప్రతినిత్యము ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రభువా నీ ఆజ్ఞలు గైకొనుటకు సహోదరుని ప్రేమించుటకు మా కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.